నమస్కారం. మగవాళ్ళకు మంగళదాయకమైన శ్రావణ మాసం సందర్భంగా శక్తి దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాత ఇహలోకంలోని తన భక్తుల సౌలభ్యం కోసం 3 రూపాల్లో వెలసి త్రిమూర్తులకు సతులుగా మారారు. ఆ చల్లని తల్లులే సకల లోకైక మాతలుగా భక్తుల చేత ఆరాధించబడుతున్నారు. ఆ దివ్యమూర్తుల్లో వీణాపాని అయిన సరస్వతీదేవి ఒకరు. ఆ అమ్మ వెలసిన అరుదైన ఆలయాల్లో బాసర క్షేత్రం భక్తుల పాలిట వరదాయకంగా పుణ్యస్థలిగా ప్రఖ్యాతిగాంచింది. కానీ మన రాష్ట్రంలో చాలామందికి తెలియని మరో అరుదైన సరస్వతీదేవి క్షేత్రం ఉంది. అదే కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లోని కొలను భారతి. ఇప్పుడు ఆ ఆలయ విశేషాలను శక్తి దర్శనంలో వీక్షించి తరిద్దాం. సరస్వతీదేవి వీణాపాని, పరమపావని, జ్ఞానప్రదాయిని. ఆ చదువుల తల్లి కొలువైన క్షేత్రాలు మన దేశంలో చాలా అరుదు. అటువంటి అరుదైన క్షేత్రాల్లో విశిష్టమైనది మన రాష్ట్రంలోని కొలను భారతి. కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో ప్రకృతి అందాల నడుమ కొలువయ్యున్న ఆధ్యాత్మిక దివ్యధామం కొలను భారతి. ఈ పర్వదినాన మనము ఆ క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం. పుణ్యక్షేత్రాలకు నెలవైన కర్నూలు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సరస్వతీదేవి క్షేత్రం కొలను భారతి. ప్రకృతి అందాల నల్లమల అడవుల్లో జలతరంగిణుల నడుమ కొలువై ఉంది సరస్వతీ అమ్మవారి ఆలయం. ఈ సరస్వతీ నిలయం కర్నూలు నుంచి శ్రీశైల క్షేత్రానికి వెళ్లే మార్గంలో తారసపడే ఆత్మకూరు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆత్మకూరు నుంచి శివపురం గ్రామానికి చేరుకున్న భక్తులు 4 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే దట్టమైన అటవీ ప్రాంతంలో అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. सरस्वती परात्रि संध्या सर्वलोक पावनी भवानी कुंडली किराति कामिनी गमीरमा कुमारी वारुणी कुहुक्क लग्नि कालकंठिनी गिरीशगामिनी घृता चिरागिनी गदाधरी वसुंधरा च तामसी ढिलिव्रजा त्रिसंच नर्मदा मृगाक्षि निर्गुणा तलोदरी. కర్నూలు నుంచి ఆత్మకూరు చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ ఆత్మకూరు నుంచి ఈ ఆలయం వరకు చేరుకోవడానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. ప్రైవేటు వాహనాలు, ఆటోల ద్వారా మాత్రమే కొలను భారతికి చేరుకోవలసి ఉంటుంది. ఔత్సాహికులైన భక్తులు ఆత్మకూరు నుంచి కాలినడకన కూడా కొలను భారతికి వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెలిశారనడానికి కానీ, ఎవరు నిర్మించారనడానికి కానీ ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. కానీ పలు పురాణాల్లో కొలను భారతి క్షేత్ర ప్రస్తావన ఉంది. అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిసిందని పురాణ ప్రతీతి. లక్ష్మి, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురమ్మల మూల స్వరూపమే ఈ కొలను భారతీదేవి అని అంటూ ఉంటారు. సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం సదాస్యందుబింబాం సదానోష్ఠబింబాం భజే శారదాంబా మజస్రం మదంబాం భజే శారదాంబా మజస్రం మదంబా.
कटाक्षे दयार्द्रां करे ज्ञानमुद्रां कलाभिर्विनिद्रां कलापै सुभद्राम् पुरस्त्रीं विनिद्रां पुरस्तुङ्गभद्रां भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् ललामाङ्कभालां लसद्गानलोलां स्वभक्तैकपालां यशस्वीकपोलाम् करे त्वक्षमालां कनत्प्रत्नलोलां भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् सुसीमन्तवेणीं दृशानिर्जितैणीं रमत्तीरवाणीं नमद्वज्रपाणिम् सुधामन्धरास्यां मुदा चिन्त्यवेणीं भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् सुशान्तां सुदेहां दृगन्ते कचान्तां लसत्कल्लताङ्गी मनन्तामञ्चित्याम् स्मरेत्तापसै सङ्गपूर्वस्थितां तां भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् तुरङ्गे तुरङ्गे मृगेन्द्रे खगेन्द्रे मराले मदेभे महोक्षेधिरूढाम् महत्यां नवम्यां सदा सामरूपां भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् ज्वलत्कान्तिवह्निं जगन्मोहनाङ्गीं भजे मानसाम्भोज शुभ्रान्तभृङ्गीम् निजस्तोत्र संगीत नृत्य प्रभांगीं भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् भवाम्भोजनेत्राज सम्पूज्यमानां लसन्मन्दहास प्रभावक्त्रचिह्नाम् चलच्चञ्चलाचारुताटङ्ककर्णां भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम्. శక్తి దర్శనం కార్యక్రమంలో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొలను భారతిలో కొలువయున్న భారతీదేవి రూపం అత్యంత సుందరం. ఇతర సరస్వతీదేవి క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడి అమ్మవారు వీణాపాణి కాదు, శ్రీచక్ర అధిష్టాన దేవతగా ప్రతినిత్యం పూజలు అందుకుంటున్న సరస్వతీదేవి క్షేత్రాన్ని ధరిస్తే ఎంతటి ఈతి బాధలైనా తొలగిపోతాయని అంటారు. అటువంటి చదువుల తల్లిని ఇప్పుడు మనము కూడా దర్శించుకుందాం. చారుమోషిణి నదీ తీరాన ఉన్న కొలను భారతి అమ్మవారి ఆలయంలో అడుగుపెట్టగానే భక్తులకు తెలియని తన్మయానంద భరిత ఆధ్యాత్మికానందం కలుగుతుంది. ఈ క్షేత్రంలో అమ్మవారి కంటే ముందుగా వినాయకుడు పూజలందుకుంటున్నాడు. భక్తులు ముందుగా ఈ లంబోదరుణ్ణి పూజించిన అనంతరం సరస్వతీదేవిని దర్శించుకుంటారు. గర్భాలయంలో కొలువై ఉన్న సరస్వతీదేవి దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. చతుర్భుజాలతో
భక్తులకు అభయాన్నిస్తూ అమ్మవారు భక్తులను కరుణిస్తున్నట్లుగా నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఈ సరస్వతి అమ్మవారు చతుర్భుజ. ఇక్కడ వెలసిన అమ్మవారు కాశ్యప శిల్ప శాస్త్రంలో వర్ణించినట్లుగా జటామకుటముతో అలరారుతోంది. అభయహస్తాన్ని చూపుతూ అంకుశం, పుస్తక పాశాలను ధరించిన అరుదైన సరస్వతీ రూపం ఈ క్షేత్ర ప్రత్యేకత. విద్య, బుద్ధి, వాగ్ప్రతిభలకు ప్రతీక ఈ సరస్వతీదేవి. కొలను పక్కన ఉన్న భారతీదేవి ఆలయం కనుక ఈ క్షేత్రానికి కొలను భారతి అనే పేరు వచ్చిందని అంటారు. అయితే సరైన ప్రచారం లేక ఈ అమ్మవారి క్షేత్రానికి భక్తులు చాలా తక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. శారదాంబ జగదాంబ మేలుకో, శ్రీ సరస్వతి అంబ మేలుకో. भारती शारद हंसवाहिनी जगति ख्यातवाणी, जय जय पावनी हे परमेश्वरी, जय करि शुभ करि प्रोभव ईश्वरी. श्री सरस्वती अंब मेलुको, शारदांब जगदांब मेलुको, सुप्रभातमिदि वाणी मेलुको, सरसिजा भवुनि राणि मेलुको, श्री सरस्वती अंब मेलुको. శక్తి దర్శనం కార్యక్రమంలో మరో చిన్న విరామం.
శక్తి దర్శనం కార్యక్రమానికి పునః స్వాగతం. కొలను భారతి క్షేత్రంలో ప్రధాన దైవం సరస్వతి అమ్మవారే అయినప్పటికీ ఈ క్షేత్రంలో సప్త శివాలయాలను కూడా దర్శించుకోవచ్చు. ద్వాపర యుగంలో జనమేజయ మహారాజు ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ సప్త శివాలయాలను నిర్మించాడని ప్రతీతి. వాటితో పాటు ఇదే క్షేత్రంలో కొలువయున్న ఇతర దేవీ దేవతామూర్తులను దర్శించుకుందాం. కొలను భారతి సరస్వతీదేవి ఆలయానికి పక్కగానే చారుఘోషిణీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది నిత్య ప్రవాహిని. ఏ కాలంలోనైనా ఈ నదిలో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీటినే అమ్మవారి అభిషేకాది పూజలకు వినియోగిస్తూ ఉంటారు. నదీ ప్రవాహం మధ్యన భక్తులకు గంగాదేవి దర్శనమిస్తుంది. ఈ నదిలోని నీరు సరిగ్గా ఆలయానికి సమాంతరంగా భూమిలోకి ఇంకిపోవడం ఇక్కడి విశేషం. అమ్మవారి ఆలయానికి సమీపంలోనే సప్త శివాలయాలు నెలకొని ఉన్నాయి. ఈ సప్తలింగాలను సప్తర్షులు ప్రతిష్ఠించారని ప్రతీతి. ద్వాపర యుగంలో ఈ సప్తలింగాలకు జనమేజయ మహారాజు ఆలయాలను నిర్మింపజేశాడని పురాణ కథనం. ఈ 7 ఆలయాలకు ఒకే ధ్వజస్తంభం ఉండడం విశేషం. సప్త శివాలయాలకు వెనుకగా పందిరి శివాలయం దర్శనమిస్తుంది. పూర్వం ఈ స్వామివారి ఆలయం వద్ద వేసిన పందిళ్లలో వివాహాలు ఎక్కువగా జరిగేవట. అందుకే ఈ శివాలయానికి పందిరి శివాలయం అని పేరు. ఈ కొలను భారతికి క్షేత్రపాలకుడు భైరవుడు. పందిరి శివాలయానికి సమీపంలోని వేపవృక్షం కింద భైరవుడు కొలువై ఉన్నాడు. నల్లమల అడవుల్లో నివసించే చెంచులకు ఈ భైరవుడు ఆరాధ్య దైవం. ఈ క్షేత్రంలోని మరో ప్రధాన ఆకర్షణ తేరుబిలం. అమ్మవారి ఆలయానికి కొద్ది దూరంలో దుర్భేద్యమైన మార్గంలో దర్శనమిస్తుంది తేరుబిలం. ఈ క్షేత్రం నుంచి ప్రతినిత్యం రాత్రివేళ దేవతాదులు ఈ బిలం ద్వారా రథాలపై వచ్చి అమ్మవారిని సేవించి తరిస్తూ ఉంటారని ప్రతీతి. సరస్వతి అమ్మవారు సైతం ఈ బిలం ద్వారానే రథంపై శ్రీశైల క్షేత్రానికి చేరుకుని ఆది దంపతులను పూజించి తిరిగి వస్తుందని ప్రతీతి. అందుకే ఈ బిలానికి తేరుబిలం అని పేరు. వీటితో పాటు చారుఘోషిణీ నది ఉద్భవించే చోట ఒక శిథిలాలయం దర్శనమిస్తుంది. దీన్నే ఒంటిగుడి అని అంటారు. ఈ ఆలయం ప్రస్తుతం పూర్తిగా శిథిలమైపోయింది.
గర్భాలయంలోని శివలింగంపై ప్రస్తుతం వల్మీకం ఏర్పడింది. అందుకే ఈ ఆలయంలో ఎలాంటి పూజాధికాలు జరగవు. కొలను భారతి అమ్మవారు విద్యా ప్రదాయిని. మందబుద్ధి గలవారు, విద్యాబుద్ధులు అంతగా రాని చిన్నారులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే తప్పనిసరిగా విశేష ఫలితం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కొలను భారతి సరస్వతీదేవి గురించి తెలిసిన ఎంతో మంది భక్తులు ఈ అటవీ ప్రాంతంలోని ఆలయానికి తరలివస్తుంటారు. కొలను భారతి సరస్వతీదేవి క్షేత్రం అత్యంత పురాతనమైనది. బుద్ధిమాంద్యం, చదువుల్లో వెనకబాటు ఉన్న 12 ఏళ్లలోపు చిన్నారులు ఎవరైనా ఈ క్షేత్రంలోని అమ్మవారిని దర్శిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఎంతో మంది భక్తులు శారదాదేవి దర్శనానికి తరలివస్తూ ఉంటారు. అయితే కొలను భారతిలో భక్తులు దర్శించుకుంటున్న విగ్రహానికి పూర్వం స్వయం వ్యక్తమూర్తిని పూజించేవారు. కాలక్రమంలో ఆ విగ్రహం రూపు కోల్పోతున్నందున అమ్మవారి శక్తిని కొత్త విగ్రహంలో ఆవహింపజేసి నూతన మూర్తినే పూజిస్తున్నారు. ప్రస్తుతం నిత్య పూజలందుకుంటున్న భారతీదేవి విగ్రహానికి పక్కగానే స్వయం వ్యక్తమూర్తిని దర్శించుకోవచ్చు. అమ్మవారి క్షేత్రాల్లో శ్రీచక్రం లేనిదే పరిపూర్ణత ఉండదు. అలాంటి ప్రత్యేకత కొలను భారతి క్షేత్రంలోనూ కనిపిస్తుంది. అమ్మవారి పాదాల చెంత శ్రీయంత్రం ప్రతిష్ఠితమై ఉంది. ఈ చక్రానికి అర్చకులు ప్రతినిత్యం లోక కళ్యాణార్థం కుంకుమార్చనలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సరస్వతీదేవి చల్లని చూపు భక్తులపై ప్రసరించినంతనే భక్తులు అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. ఇక్కడ ప్రతి ఏడాది మహాశివరాత్రి, శరన్నవరాత్రులు, వసంత నవరాత్రుల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న కొలను భారతి సరస్వతి అమ్మవారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుంది, మనోభీష్టం నెరవేరుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం బుద్ధిదాయిని నమః. ఇది కొలను భారతి క్షేత్ర వైభవం. ఆ అమ్మలగన్న అమ్మ దర్శనం మీకు కూడా కలగాలని కోరుకుంటూ, ఆ చదువుల తల్లి కరుణా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి మరో శక్తి దర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సరస్వతీదేవి వీణాపాణి, పరమ పావని, జ్ఞాన ప్రదాయిని. కొలను భారతిలో కొలువయున్న భారతీదేవి రూపం అత్యంత సుందరం. పలుకులమ్మ మా చదువుల తల్లి, ప్రపంచ జ్ఞానము నీవే తల్లి. విద్యా ప్రదాయిని, శ్రీచక్ర అధిష్టాన దేవతగా కొలువైన కొలను భారతి ఆలయ వైభవ విశేషాలతో శక్తి దర్శనం.